వెల్కమ్ బ్యాక్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గుణదల మాత పుణ్యక్షేత్రంలో జరిగే ఏర్పాట్లను చూద్దాం. ఈ తిరునాళ్ళ సందర్భంగా పుణ్యక్షేత్ర గురువులు అందరికీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. విజిటర్స్ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రైల్వే అధికారులు గుణదల మరియు రాంవరపాడు స్టేషన్లో రైళ్లు నిలిపేందుకు అనుమతి ఇచ్చారు. ఈ ప్రదేశంలో ఆరాధనలు, ప్రార్థనలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, మరెన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మీరే వీక్షించండి. ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం 6:30 గంటలకు హోలీ మాస్తో ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 10 మరియు 11వ తారీఖుల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ మరెన్నో ఆరాధనలు, ప్రార్థనలతో కంటిన్యూ అవుతాయి. ఫిబ్రవరి 11వ తారీఖుతో ఈ తిరునాళ్ళ ముగుస్తుంది. ఈ తిరునాళ్ళకు సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరు కావచ్చని తిరునాళ్ళ కమిటీ అంచనా వేస్తుంది. ఈ సందర్భంగా చర్చ్ చాలా ప్రత్యేకంగా అలంకరించబడింది. ఈ తిరునాళ్ళ సందర్భంగా ఈ చర్చ్ని డెకరేటివ్ ఐటమ్స్తో, లైట్స్తో మరియు పూలతో చాలా అందంగా డెకరేట్ చేశారు. ఈ ప్రదేశంలో ప్రత్యేక ప్రార్థనలు, మాస్లు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని వ్యక్తపరుస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు కొబ్బరికాయలు కొట్టడం మరియు మాలలు ధరించడం వంటి ఆచారాలను పాటిస్తారు. ఈ గుణదలకి ఎలా చేరుకోవాలి అంటే రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరియు బస్టాండ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో గుణదల ఉంటుంది. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో గుణదల ఉంటుంది. ఈ ప్రదేశంలో సాయంత్రం 6 తర్వాత నుండి నాటకాలు నిర్వర్తిస్తారు. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు మీ ఫ్యామిలీతో కూర్చుని లార్డ్ జీసస్ యొక్క బయోగ్రఫీని వాళ్ళు నాటకం రూపంలో వేస్తూ ఉంటారు. దాన్ని మీరు సందర్శించవచ్చు. ఈ నాటకం చూడడం కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ ఆ నాటకం చూసే సందర్శుల కోసం అన్ని ఏర్పాట్లు, చైర్స్, వాటర్స్, కూలర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. విజయవాడలోని ఈ గుణదల తిరునాళ్ళ ఈ 3 రోజులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఇందులో చాలా సంతోషంగా పాల్గొని వెళ్తుంటారు. ఇక్కడ నాటకాలే కాకుండా మరి ఎన్నో ఆటలు, పాటలు మరియు యేసుని ఆరాధిస్తూ సంగీతాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది భక్తులు ఈ 3 రోజులు జరిగే ఈ తిరునాళ్ళ కోసం ఇక్కడే వచ్చి స్టే ఉంటారు. రేపటి నుంచి లక్షలాది మంది భక్తులతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోతుంది.
తల్లి ఆధ్యాత్మికతను వారసత్వంగా స్వీకరించిన మన విజయవాడ గత వత్సరమే 3 వసంతాల వేడుకను ఎంతో వైభవంగా కొనియాడిన విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రారంభ దశకాలలో ఈ పుణ్యక్షేత్ర ఆవిర్భావం అభివృద్ధికి అవిరాల కృషి చేసిన పూజ్య అట్లాంటి స్వామి మరియు ఇతర మిషనరీ గురువులను ఈ వేడుకలో మనందరము కృతజ్ఞతా భావంతో ఉచితంగా గౌరవించుకున్నాం. ఈ వేడుకల సందర్భంగా మన నేత్రాశ్రమం నిర్వహించిన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఆ తల్లి గౌరవం చేయాలని మన పూజ్య పీఠాధిపతి మాతృశ్రీ Halo, halo, halo,